ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 7వ వచనము. దేవుని ప్రజల స్వాస్థ్యములో ప్రాముఖ్యమైనది సంతోషించుట. ప్రభునందు సంతోషించుట మన ఆధిక్యత. సమస్త మంచి ఈవులను సంపూర్ణముగా దయచేయు దేవుడు మనలను సంతోషభరితులుగా చేయుచున్నాడు. అందు నిమిత్తమై మనకు నూతన అభిషేకము ఇచ్చుచున్నాడు. అది ఆనంద అభిషేక తైలము, పరిశుద్ధాత్మ వలన మనకు లభించు సంతోషాభిషేకము. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకు ప్రభు వచ్చెను. దేవుని బిడ్డలారా, మీరు దుఃఖపడుచున్నారా? చింత కలవరము మిమ్మును ఆవరించి ఉన్నదా? ఆనంద తైలముతో నింపబడుడి. ప్రభునందు సంతోషించుచు ఆయనను స్తుతించుట మొదలుపెట్టుడి. యేసు తల్లియగు మరియను ప్రభు ఆత్మతో నింపినప్పుడు ఆమె హృదయము సంతోషభరితమాయెను. కాబట్టి ఇలాగూ స్తుతించెను: నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మన అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ ఆత్మలో సంతోషము కలిగి ఉండవలను. మన ఆత్మ ప్రభు ఆత్మలో ఏకీభవించినప్పుడు పరలోక సంతోషము మనము అనుభవించుచున్నాము. దైవిక ఆనందము మనలో ఉప్పొంగుచున్నది. లోకానుసారమైన శ్రమలు, పోరాటముల తరువాత పరలోక దేవుని ప్రసన్నత గలదు. దేవుని బిడ్డలారా, దేవుని లెక్కించలేని మేలను జ్ఞాపకం చేసుకుని అందును బట్టి స్తుతించిన కొలది మన ఆత్మలో ఆనందము కలుగుచున్నది. ప్రభుని స్తుతించుడి. ప్రభువా, నా ఎడల చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయన నామమును ఆరాధింతునని కీర్తనకారుడు చెప్పినట్లు మనమును చెప్పినప్పుడు మన ఆత్మలో సంతోషము కలుగుచున్నది. కాబట్టి ప్రభునందు మనం ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.